హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో ఏంటంటే ఆర్ఆర్బి ఏఎల్పి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెబుతాను, జోన్ వైజ్ అన్నమాట. ఓకేనా? ఏంటంటే నేను ఇప్పటి వరకు కట్ ఆఫ్ చెప్పాను మీ అందరికీ, జోన్ మెన్షన్ చేయలేదన్నమాట. బట్ ఈ రోజు ఏంటంటే ఒక 6 జోన్స్ అయితే మీకు మెన్షన్ చేసి చెబుతాను. ఇంకో విషయం ఏంటంటే, అన్న చాలా యూట్యూబ్ ఛానల్స్లో కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ చెబుతున్నారు, బట్ మీరు మాత్రం చాలా తక్కువ చెబుతున్నారు ఏంటన్నా అని డౌట్ఫుల్గా అడుగుతున్నారు అన్నమాట. గైస్ చూడండి, అనాలిసిస్ చేసి చెప్పే వాళ్ళకన్నా ఎక్స్పీరియన్స్తో చెప్పిన వాళ్ళ మాటలు వినాలి. ఓకేనా? ఎందుకంటే నేను చూశాను, రైల్వే ఎగ్జామ్స్ చూశాను. మీరు నాకనే కాదు, రైల్వే ఎంప్లాయీస్ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ ఫైట్ చేసి జాబ్ ఎవరైతే సాధించారో వాళ్ళలో ఎవరు కలిసినా మీకు ఇలానే చెబుతారన్నమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎగ్జామ్స్ చూశారు. బట్ ఈ అనాలిసిస్ చేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఎక్కడో ఛానల్లో చూసి అనాలిసిస్ చేసి చెబుతారన్నమాట. ఇప్పుడు అనాలిసిస్ ఎలా చేస్తారు అంటే పోల్ పెడతారు. ఉదాహరణకి పోల్ పెడతారు అనమాట, ఎంతమందికి ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేది. ఆ పోల్లో ఏంటంటే ఎగ్జామ్ రాసిన వాడు పెట్టేస్తాడు, పోల్ చేసేస్తాడు, ఎగ్జామ్ రాయని వాళ్ళు కూడా పోల్ చేసేస్తారు అనమాట. అర్థమవుతుంది కదా? ఆ పోలింగ్ అలా ఉంటుంది. సో ఆ పోలింగ్ అనాలిసిస్ బట్టి మనం ఏమి చెప్పలేము. ఓకేనా? సో ఎవరికైతే నేను ఆ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు రా స్కోర్ ఎవరిదైతే అట్లా వస్తుందో తప్పకుండా CBT 2 కోసం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే CBT 2 కోసం ఎక్కువ టైం మీ వద్ద లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో అండ్ అలాగే కొన్ని జోన్స్, ఒక 6 జోన్స్ నేను కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పబోతున్నాను అన్నమాట. సో ముందుగా మన సికింద్రాబాద్. ఓకేనా? తెలుగు వాళ్ళందరూ ముందుగా సికింద్రాబాద్ అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి ఆర్ఆర్బి సికింద్రాబాద్లో వేకెన్సీ ఉన్నాయి. ఓకేనా? సో అండ్ అలాగే కట్ ఆఫ్ వచ్చేసి ఇంత వెళ్తుంది, 45 నుంచి 50 వెళ్తుంది అన్నమాట. ఇదేంటి? అవుట్ ఆఫ్ 100. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అన్న ఏంటన్నా నిన్న 30 అన్నారు, ఇవాళ 45 అంటున్నారు అనొద్దు. ఓకేనా? ఇవి అవుట్ ఆఫ్ 100. ఓకేనా? మీకు వచ్చింది ప్రస్తుతానికి, మీకు వచ్చిన రా స్కోర్ ప్రస్తుతానికి ఏంటి అంటే 75, అవుట్ ఆఫ్ 75కి వచ్చాయి అన్నమాట. ఈరోజు నేను కట్ ఆఫ్ మీకు చెప్తున్నాను అవుట్ ఆఫ్ 100. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 75లో మీ మార్క్స్ ఎలా పెరుగుతాయి? ప్రోరేటెడ్ మార్క్స్ వస్తాయి కదా, ప్రోరేటెడ్ మార్క్స్ వస్తాయి, అలాగే నార్మలైజేషన్ మార్క్స్ కలుస్తాయి, అదన్నమాట. ఇది ఎవరికైతే ఈ కాన్సెప్ట్ అర్థమవకపోతే ప్రీవియస్ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఓకేనా? సో అవుట్ ఆఫ్ కట్ ఆఫ్ ఇప్పుడు చెప్తున్నాను 100కి. అలాగే ఆర్ఆర్బి చెన్నై చూసుకున్నట్లయితే కనుక 493 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ కట్ ఆఫ్ వెళ్తుంది 48, 50 అవుట్ ఆఫ్ 100. ఇక్కడ మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న SC ST OBC వాళ్ళది కట్ ఆఫ్ చెప్పలేదు మీరు అని. అంటే ఈ కట్ ఆఫ్ వచ్చేసి UR వాళ్ళది. ఓకేనా? ఇప్పుడు డౌట్లో ఎవరు ఉంటారు అంటే ఈ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్నే, ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఎగ్జామ్లో కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నమాట. సో అందుకే నేను కూడా UR వాళ్ళ కట్ ఆఫ్ మాత్రమే చెబుతున్నాను. మిగతా వాళ్ళు ఇంతకన్నా తక్కువ ఉంటే చాలు, వాళ్ళు సెలెక్ట్ అయిపోయినట్టే కదా CBT 2 కోసం, అది మీరు అర్థం చేసుకోండి. సో ఇది UR కట్ ఆఫ్ అనమాట, నేను చెబుతుంది UR కట్ ఆఫ్. ఆర్ఆర్బి చెన్నైలో ఇన్ని వేకెన్సీ ఉన్నాయి, కట్ ఆఫ్ వచ్చేసి 48 నుంచి 50లో ఉండే అవకాశం ఉంది, అవుట్ ఆఫ్ 100. ఓకే? ఆర్ఆర్బి బిలాస్పూర్ చూసుకున్నట్లయితే కనుక చాలా ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 100కి 43 నుంచి 45కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ జోన్ అన్నమాట. ఇక్కడ కట్ ఆఫ్ ఎప్పుడూ తక్కువ ఉంటుందని అందరూ భ్రమపడుతూ ఉంటారు, కొన్నిసార్లు అది నిజమైపోతూ ఉంటుంది అన్నమాట. సో అది పర్వాలేదు, ఈసారి కట్ ఆఫ్ ఇక్కడ కూడా కొంచెం తక్కువే ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ ఆర్ఆర్బి ముంబై చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీ ఇన్ని ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ వచ్చేసి 46 నుంచి 48 వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎవరిది? UR వాళ్ళది. ఓకేనా? అవుట్ ఆఫ్ 100. అలాగే ఇక్కడ ఆర్ఆర్బి బెంగళూరు చూసుకున్నట్లయితే కనుక ఇన్ని వేకెన్సీ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 100కి చూసుకున్నట్లయితే కనుక 47 నుంచి 49కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకేనా? అలాగే ఆర్ఆర్బి భువనేశ్వర్ చూసుకున్నట్లయితే కనుక ఇన్ని వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ కూడా 45 నుంచి 47 వెళ్ళే అవకాశం ఉంది కట్ ఆఫ్, అవుట్ ఆఫ్ 100. సో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న జోన్స్ ఇవి. ఓకేనా? ఆర్ఆర్బి సికింద్రాబాద్, చెన్నై, బిలాస్పూర్, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్. CBT 2 కోసం చాలా తక్కువ టైం ఉంది, టైం వేస్ట్ అవ్వకూడదు ఎవరిది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చదివింది కేవలం 30% మాత్రమే మీ ప్రిపరేషన్ ఉంది. ఎందుకంటే ఈ ఎగ్జామ్లో CBT 1 ALP CBT 1 ఎగ్జామ్లో ఎవరి మార్కులు చూసినా సరే 31, 32, 33 ఇంతే వస్తున్నాయి.
75కి అవుట్ ఆఫ్ 75కి ఇన్నే వస్తున్నాయి. ప్రతి ఒక్కరి మార్కులు ఇన్నే వస్తున్నాయి. అర్థమవట్లేదు. నేను 75 అటెంప్ట్ చేశాను, 70 వచ్చేస్తాయి. నేను 60 అటెంప్ట్ చేశాను. రివ్యూలో చెప్పేవారు నేను 65 అటెంప్ట్ చేశాను, 65కి 65 వచ్చేస్తాయి అని రివ్యూస్లో నేను చూశాను చాలా మందికి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా అర్థం అవ్వట్లేదు. ఓకేనా. సో మ్యాక్సిమం తిప్పి కొడితే కేవలం 10 మందికి, జస్ట్ 10 మందికి అవుట్ ఆఫ్ 75కి ఎన్ని మార్కులు వచ్చాయి తెలుసా? 59. అవి కూడా 60 కూడా రాలేదు, 59 వచ్చాయి. ఓకేనా. ఒకరికో ఇద్దరికో ఐ థింక్ 60 వచ్చాయి అనుకుంటాను. ఒక్కరికి ఎవరికో 60 వచ్చాయి అనుకుంటాను. మిగతా 10 మందికి చూడండి 59 వచ్చాయి. మిగతా అంతా స్టూడెంట్స్కి 31, 32, 33 ఇంతే, ఇలానే వచ్చాయి అన్నమాట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఒక్కొక్కరి ప్రిపరేషన్ కేవలం 30% మాత్రమే ఉంది. ఇక్కడ ఏంటంటే గైస్, CBT 2 అనేది CBT 1లా కాదబ్బా. ఓకేనా. చాలా హై కట్ ఆఫ్ వెళ్తుంది. అలాగే మీ ప్రిపరేషన్ చాలా హై లెవెల్లో ఉండాలి. ఇందులో ఏంటంటే పార్ట్ ఏలో 100 మార్క్స్కి ఎగ్జామ్ అవుతుంది CBT 2లో. అలాగే పార్ట్ బి ఉంటుంది, అందులో 75కి టెక్నికల్ ట్రేడ్ ఉంటుంది అన్నమాట. దాంట్లో కూడా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. ఈ రెండిట్లో క్వాలిఫై అవ్వాలి. ఇందులో మీ మెరిట్ బాగుంటేనే, CBT 2లో మీ మెరిట్ బాగుంటేనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు సైకో టెస్ట్ వరకు వెళ్తారన్నమాట. ఓకేనా. ఆ తర్వాత మెడికల్ విషయం దేవుడు ఎరుగు తర్వాత. సో బట్ ఇక్కడ మీరు మెయిన్ ప్రిపరేషన్ చేయాల్సింది CBT 2 కోసం. అందుకే టైం వేస్ట్ చేయకండి. నేను చెప్పిన మార్కులు ఎవరికైతే వస్తున్నాయో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి అబ్బా. వస్తే వచ్చింది, ప్రిపరేషన్ మీకు యూజ్ అవుతుంది కదా. టెక్నీషియన్ ఎగ్జామ్ ఉంది కదా, ఎలాగూ టెక్నీషియన్ ఎగ్జామ్కి పనికి వస్తుంది కదా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి, ఆపకండి. చాలాసార్లు చెప్పాను, అదేంటంటే గైస్, అందరు కూడా ప్రిపరేషన్ 100% ప్రిపరేషన్ చేసి వెళ్ళరు. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు. ఒక క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. అందరూ ఫస్ట్ డివిజన్ టాపర్లు అయిపోతారా? కాదు కదా. ఒకరో ఇద్దరో వస్తారు టాపర్లు. ఓకేనా. మిగతా అంతా యావరేజ్ స్టూడెంట్లే అన్నమాట. ఓకేనా. సో అలానే కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా అలానే ఉంటుంది. టాపర్లు మనం అనుకుంటాం, అమ్మో హై కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది, ఇంత వెళ్ళిపోతుంది, అంత వెళ్ళిపోతుంది అని ప్రిపరేషన్ చేసేటప్పుడే భయపడిపోతాం అనమాట. అసలు ప్రిపరేషన్ మొదలనే పెట్టాం. సో అలా కాదు గైస్. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, 100కి కేవలం 30 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు. ఏంటి ఇప్పట్లో చెబుతున్నాను, ఇప్పుడు రీసెంట్ 2018-19 మాటే నేను చెబుతున్నాను, ఏమి ఇది కాదు. ఓకేనా. 2019-18 మాట నేను చెబుతున్నాను. 100కి 30 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు. ఓకేనా. సో అది నేను చెబుతున్నాను. ప్రిపరేషన్ బాగా చేయండి, తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే గైస్, వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.